Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. To speak the truth in love. Topic for today is to speak the truth in love. ప్రేమతో సత్యము పలుకుట. The text is from Paul's epistle to Ephesians, chapter 4, verse 15. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. వాట్ డస్ ఇట్ మీన్ టు స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్? ప్రేమ కలిగి సత్యం చెప్పడం అంటే ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. వాట్ డస్ ఇట్ మీన్ టు స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్? స్పీకింగ్ దట్ విచ్ ఈస్ డాక్ట్రినల్ కరెక్ట్. సిద్ధాంతపరంగా సరైన దాని గురించి మాట్లాడుట, సంభాషించుట. స్పీకింగ్ ద ట్రూత్ దట్ ఈస్ విచ్ ఈస్ డాక్ట్రినల్ కరెక్ట్. వాక్యపరంగా సిద్ధాంతమైన విషయాలను, సరైన విషయాలను బోధించుట లేదా చెప్పుట. పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ కరెక్షన్. ఎవరికైతే దిద్దుబాటు అవసరమో అలాంటి వారికి ప్రేమతో దేవుని సత్యములను వారికి విశదీకరించుట. దట్ మే కరెక్టెడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యం చేత సరిదిద్దపడాలి, సరిచేయబడాలి, బాగు చేయబడాలి. కాబట్టి మనము ప్రేమ కలిగి స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ఆ సత్యాన్ని మనం అనగా ఇఫ్ యు డూ ఇట్ ఈస్ డన్ ఇన్ లవ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ a person who needs some correction, some adjustment to their attitude or their action. వారు చేసే పనులను సరిచేయాలి. మనం సరిదిద్దడానికి ఎవరైతే వారి జీవితం దిద్దుబాటు అవసరమో, సరిచేయడం అనేది అవసరమో అలాంటి వ్యక్తికి ప్రేమతో మనం దేవుని వాక్యం, సత్యం అనగా దేవుని వాక్యం, దాన్ని మనం చెప్పుట. సో దట్ హీ మే కరెక్ట్ హిస్ లైఫ్, హీ మెండ్ హిస్ వేస్. తన మార్గం సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఆస్పదమైనది వెన్ యూ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ఇలా మనం చూస్తుంటాం. ఆ సత్యమును వారు కోపంగా చెప్పడం చూసాం. నానా రకమైన దుర్భాషలు ఆడుతూ చెప్పడం చూసాం. దే స్పీక్ ద ట్రూత్ ఇన్ యాంగ్రీ. కోపంతో చెప్పడం నేను చూశానని కొంతమంది సేవకులను. దట్ ఇస్ నాట్ కరెక్ట్. స్పీకింగ్ ద డాక్ట్రినల్ థింగ్స్ ఇన్ లవ్, నాట్ ఇన్ arrogant వే, నాట్ ఇన్ యాంగ్రీ వే. కోపంతో నా కోపము దేవుని నీతిని నెరవేర్చలే. సత్యం మర్చిపోతున్నారు ఈనాడు సో కాల్డ్ ప్రీచర్స్. విమర్శన కాదు, కానీ అది విన్నప్పుడు నేను విన్నానండి, ఎవరు చెప్పిందే కాదు. ఐ మైసెల్ఫ్ విట్నెస్ ద వీడియో హౌ దే ఆర్ ప్రీచింగ్ ద ట్రూత్. ఆ సత్యాన్ని ఎలా చెప్తున్నారు వారు? కోపోద్రిక్త ఆవేశముతో, పట్టరాని కట్టెలు తెంచుకుని ఆవేశముతో, పండు కొరుకుతూ. ప్రభు ఆ రీతిగా చెప్పాడండి? ప్రభు ఆ రీతిగా సత్యాన్ని బోధించాడా? ఈ స్పోక్ ద ట్రూత్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్. ప్రేమతో ప్రభు అని చెప్పాడండి. ప్రేమతో, సాత్వికమైన మనసుతో అనే విషయ గలతీయులకు రాసిన 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం కూడా అలాంటి తప్పిదము లోనోదేమో తెలుసుకొని సాత్వికమైన మనసు అతను మంచి దారిలోకి తీసుకొని రావాలి అనే వాక్య భాగం సరిపిస్తుంది. To share difficult truths in gentle, kind, and
ఇన్ అఫెన్సివ్ మేనర్, వారికి బాధ కలిగించకుండా, నాట్ ఇన్ అఫెన్సివ్ మేనర్, ఇన్ ఎ జెంటిల్ మేనర్. ఇందాక చెప్పాను గలతీ 6:2 సాత్వికమైన మనసుతో ఒక సహోదరు తప్పిదము చేసినట్లయితే మన సాత్విక మనసుతో అతనిని మంచి దారులకి తీసుకుని రావాలి. వి హావ్ టు ట్రైన్ వన్ అనదర్ ఇన్ ట్రూత్. సత్యంతో ఒకరినొకరు మనం శిక్షణ చేసుకోవాలి. లవ్ దట్ వర్క్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద లవ్డ్ వన్స్. మనం ప్రేమించే వారి పట్ల ఆ సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. వి స్పీక్ ద ట్రూత్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ అప్. ఒక జీవితాన్ని కట్టడానికి ప్రేమతో సత్యం చెప్పాలి. ఇంకా సత్యవాక్యం బోధించాలి. నాట్ టు టేర్ హిమ్, పడగొట్టడానికి కాదు, కానీ ప్రేమ కలిగి ఆ సత్యవాక్యమును సాత్విక మనసుతో బోధించినట్టయితే ఇట్ విల్ బి బెనిఫిటెడ్. ఆ రీతిగా ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరి శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి అనే సత్యాన్ని మాకు ఒకసారి విశదీకరించినందుకు మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. ఒక జీవితాన్ని కట్టడానికి నియమించారు, కూరగొట్టడానికి కాదు. సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ కలిగి మీ వాక్యం సత్యవాక్యమును ప్రేమతో బోధిస్తూ, సాత్విక మనసుతో బోధిస్తూ, నాయనా దయగల హృదయంతో బోధిస్తూ అనేకులు మేపు చెంతే సాధనగా వాడుకోగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి లోతైన కార్యాలు వారికి జరిగించవలసిన జ్ఞాపకం చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.